నామంలో తెలియజేసు ఉన్నాను సిస్టర్. థ్యాంక్ యూ. ప్రభు నామంలో కూడొచ్చినటువంటి అందరికి కూడా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ సమయంలో ప్రార్థన చేసుకొని దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మా ఘనమైన రాజా, మీ బంగారు పదములకు స్తోత్రములు నాయనా. తండ్రి, యొక్క ఉదయకాల సమయంలో మేమందరం కూడా సజీవులుగా ఉన్నామయ్యా. అందును బట్టి మీకు వందనాలు. ఎంతోమంది ఈ దినాన్ని చూడలేక గతించిపోయిన వారు ఉన్నారు అయ్యా. మీ కృపను బట్టి, మీరు మా మీద చూపిస్తున్న ప్రేమను బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం అయినా. అది కాక ప్రభువా, ఉదయకాలంనే మొదటి గడియ మీతో గడిపేటువంటి భాగ్యం మీరు మాకు ఇచ్చారు. ఈ భాగ్యము అయినా ఈ ప్రపంచంలో అనేక మందికి లేదు నాయనా. మీరు మాకు ఇచ్చినందుకు స్తోత్రములు తండ్రి. ఈ సమయంలో తండ్రి, చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుండయ్యా. ఎంతో ఆసక్తితో ప్రభువా అందరూ కూడా వచ్చి ఉండగా తండ్రి, వాళ్ళ కుటుంబాలని మీరు జ్ఞాపకం చేసుకోండి. వాళ్ళ కుటుంబాలని మీరు దీవించండి. వాళ్ళకి ఏమైతే అవసరమో అవన్నీ కూడా మీరు సకాలంలో దయచేయమని ప్రార్థన చేస్తున్నాం తండ్రి. చేరి వచ్చిన ప్రతి ఒక్కరికి వారి కుటుంబాలు సంతోషము సమాధానంతో నింపండి నాయనా. తండ్రి, అనారోగ్యంగా ఉన్న వారికి ఆరోగ్యం దయచేయండి, క్షేమాన్ని ఇవ్వండి. చేస్తున్న ఉద్యోగాలు వ్యాపారాలను మీరు దీవించమని ప్రార్థన చేస్తున్నాం అయినా. యొక్క ఉదయకాల సమయంలో మీరు నాయన వారితో వాక్యం ద్వారా మాట్లాడండి తండ్రి. మీరు నన్ను ఒక బూరగా మాత్రమే వాడుకోండి తండ్రి. నేను మీ సేవకునిగా ఉంటుండగా మీ సేవలు నన్ను బలపరిచి క్షేమాన్ని దయచేయమని తండ్రి. మీరు ప్రభువా వారితో వాక్యం ద్వారా మాట్లాడి వినేవారు కూడా ప్రభువా శ్రద్ధగా వినడానికి కూడా వారికి మంచి మనసు తండ్రి, ఆ యొక్క జ్ఞానం కూడా మీరు వారికి దయచేయమని, నిద్రామత్తులుగా ఉండకుండా ప్రభువా తండ్రి వారికి చురుకైనటువంటి మెలకువ ఇచ్చి తండ్రి అందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలను తెరచి తండ్రి, భయము కలిగి భక్తి కలిగి వాక్యం వినడానికి వాళ్ళకి మంచి మనసు కూడా వారికి దయచేయమని ప్రార్థన చేస్తూ మీ నామానికి మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్. ఆమేన్. దేవునికి స్తోత్రం. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో మనం కొన్ని నిమిషాలు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మన అంశము ఆయన ఏమైనా చేయగలడు అనేటువంటి అంశం మీద. దేవుడు మన కొరకు ఆయన ఏమైనా చేస్తాడు. ఆయన దృష్టిలో మనం పడాలి కానీ మనకు ఆయన ఎంత దూరమైనా సహాయం చేస్తాడు. అదేవిధంగా మన కొరకు ఆయన యుద్ధం కూడా చేస్తాడు అనేది మన అందరికి కూడా తెలుసు. పరిశుద్ధ గ్రంథంలో ఆయన దృష్టి పడిన వారిని అనేక మందిని ఆయన దీవించాడు. ఆయన దృష్టి పడిన వారిని అనేక మంది గొప్ప జనముగా చేశాడు. ఆయన దృష్టి పడిన వారిని ఆయన ముందుండి యుద్ధం చేసినట్టుగా మనం చూస్తున్నాం. కనుక ఈరోజు కూడా మనకు నిన్న నేడు నిరంతరము ఆయనే దేవుడు కనుక, అబ్రహాము దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు, మన దేవుడు అందరూ కూడా ఆయనే కనుక, మరి అప్పుడు చేసిన దేవుడు ఇప్పుడు మనకు కూడా చేస్తాడు అనేటువంటి నమ్మకము, ఆ విశ్వాసము మనందరిలో ఉందని నేను నమ్ముతున్నాను. ఈ సమయంలో కొన్ని వాక్యాలు దాని గురించి మనం ధ్యానం చేసుకుందాం. మొట్టమొదటిగా మనం చదువుకున్నటువంటి వాక్య భాగము మత్తయి సువార్త 21వ అధ్యాయము. మనము కొన్ని వాక్య భాగాలు మనం చదువుకున్నప్పుడు 18వ వచనం నుంచి చదువుకుంటూ వెళ్తాము. ఉదయమందు పట్టణమునకు మరలా వెలుచుండగా ఆయన ఆకలి గునెను. అప్పుడు త్రోవ ప్రక్కన ఉన్న ఒక అంజూరపు చెట్టును చూచి దాని యొద్దకు రాగా దాని యందు ఆకులు తప్ప మరేమియూ కనబడలేదు. గనుక దానిని చూచి, ఇక మీదట ఎన్నటికిని నీవు కాపు కాయుకుందువుగాక అని చెప్పాను. తక్షణమే ఆ అంజూరపు చెట్టు ఎండిపోయాను. ఈ వాక్య భాగాన్ని మనందరం కూడా అనేక పర్యాయాలు చదువుకొని ఉంటాము. ఇక్కడ మనము అంజూరపు చెట్టును చూస్తూ ఉన్నాం. యేసుక్రీస్తు వారు ఆ మార్గంలో వెళ్తున్నప్పుడు ఆయన ఆ చెట్టు నుండి ఏదైనా ఒక ఫలము ఉంటుందేమో అని ఆయన ఆశించాడు. అయితే అక్కడ చూసినప్పుడు
ఆ చెట్టులో ఎటువంటి ఫలము గూడా లేదు. ఆ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దాని యందు ఆకులు తప్ప మరి ఏమియు కనబడలేదు అనే మాట చూస్తున్నాం. ఆ చెట్టుకి ఏమైతే అవసరమో ఆ ఫలములు ఆయనకి కనబడలేదు. కనుక ఆకులు మాత్రమే మిగిలున్నాయి. అందు నిమిత్తము దేవుడు కోపించినట్టుగా ఇక్కడ మనం చూస్తున్నాం. వెంటనే ఏమంటున్నాడు? ఇక మీదట నువ్వు ఎన్నటికి గూడా కాపు కాయవు అని జెప్పి ఆ అంజూరపు చెట్టును శపించినప్పుడు వెంటనే అది ఏమైందంటే ఎండిపోయినట్టుగా మనం చూస్తున్నాం. శిష్యులు అది చూసి ఆశ్చర్యపడి అంజూరపు చెట్టు ఎంత త్వరగా ఎండిపోయానని చెప్పుకొనిది. అందుకు యేసు సరే ఇక్కడి వరకు మనం గమనిస్తే అందరూ గూడా ఆశ్చర్యపోయారు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సన్నివేశాన్ని మనం చూచినప్పుడు మరి యేసుక్రీస్తు వారి యొక్క మనసులో మన దేవుడికి కొందరి మీద ఆశ ఉంటుంది. అది ఎలా ఉంటుందంటే వీళ్ళు ఫలించాలి అని కోరుకుంటాడు. ఆయనకి ఆకలేసినప్పుడు ఏ విధంగా అయితే అంజూరపు పండ్లు కోసము ఆ చెట్టు వైపు చూసాడో, మన వైపు గూడా ఆయన చూస్తూ ఉంటాడు. మన బిడ్డలు, దేవుని బిడ్డలుగా మనం ఉన్నాం గదా! నేను ఏర్పాటు చేసుకున్నాను కదా! ఈ బిడ్డలు ఏమైతే నేను ఎందు నిమిత్తం వీరిని ఏర్పాటు చేసుకున్నానో, ఆ ఏర్పాటు చేసుకున్నటువంటి ఆ యొక్క పరిచర్యను సక్రమంగా వీరు చేస్తున్నారా లేదా అని మన వైపు ఆయన ఎప్పుడు చూస్తూ ఉంటాడు. ఆయన ఏర్పాటు చేసుకోవడం మాత్రమే కాదు గానీ, ఆయన ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన మనల్ని ఎప్పుడు గమనిస్తుంటాడు. ఎందుకంటే మన దేవుడు చూచే దేవుడు. మన దేవుడు వినే దేవుడు. మన దేవుడు గ్రహించే దేవుడు. మన దేవుడు గొప్ప కార్యాలు చేసే దేవుడు. కాబట్టి అటువంటి గొప్ప దేవుడు మనకున్నాడు. ఈ సమయంలో మనం చూసినప్పుడు ఆయన అంజూరపు చెట్టు నుంచి ఆ యొక్క ఫలాల్ని ఆయనకు ఆశించాడు. అయితే ఆ సమయంలో ఎప్పుడైతే ఆ ఫలాలు ఆయనకు కనబడలేదో, వెంటనే దాన్ని శపించినట్టుగా మనం చూస్తున్నాం. అంటే సృష్టించింది ఆయనే ఆ చెట్టుని. కానీ ఆ చెట్టుని ఎందు నిమిత్తము ఆయన సృష్టించాడు, ఎందు నిమిత్తము ఆ చెట్టుని అక్కడ ఆయన ఉంచాడు అనేది మనము గమనించినప్పుడు, ఆ యొక్క దేవుని యొక్క ఆశను ఆ చెట్టు తీర్చలేకపోయింది. కనుక వెంటనే ఆయన దానికి వ్యతిరేకంగా అంటే ఎందు నిమిత్తమైతే ఆయన దాన్ని అక్కడ ఉంచాడో, ఫలించాలని ఉంచాడు గదా! కాబట్టి నువ్వు ఫలించలేదు కాబట్టి నిన్ను ఫలించకుండా చేస్తాను. నువ్వు వెంటనే ఎండిపోతావు అనే మాట చెప్తున్నాడు అంటే, మనందరం గూడా ఈరోజు భయపడాలి. ఆయన ఫలింప చేయగలడు. అదే సమయంలో ఆయన దాన్ని పూర్తిగా ఫలింపకుండా దాన్ని ఎండడానికి కూడా దాన్ని పూర్తిగా ఎండిపోవడం దాన్ని చేయగలడు. గమనించండి. చాలా పూర్తిగా వ్యతిరేకమైనటువంటి పదం అక్కడ. ఫలించడము, ఎండిపోవడం. ఈరోజు మనందరం గూడా ఆలోచించాలి. మనమిక్కడ మన ప్రాంతంలో మనం పుట్టాము అంటే, తల్లి గర్భంలో రూపించక మునుపే మనల్ని ఆయన ఎన్నుకున్నాడు. ఆ ఎన్నుకున్నటువంటి విధానం, ఎందుకని మనల్ని ఇక్కడ ఆయన జన్మింపజేశాడు? ఎందుకు మనము మరి భారతదేశంలోనే పుట్టాము? ఎందుకని మనము మన ప్రాంతంలోనే మరి ఆంధ్రప్రదేశ్‌లోనే ఎందుకు జన్మించాము? అంటే దేవుని యొక్క ఏర్పాటు. దేవుడు మన పట్ల ఆయన ఏదో ఆశిస్తున్నాడు. ఆ యొక్క ఆశను మనం నెరవేర్చే వారంగా ఉండాలి. ఈరోజు మనం నేర్చుకోవాల్సిన విషయం అదే ఇక్కడ. అయితే ఆయన ఏమైనా చేయగలడు అనేదానికి ఇదొక గొప్ప ఎగ్జాంపుల్‌గా మనం చూసుకోవచ్చు. అందుకోసమే అక్కడ గమనించినప్పుడు ఈ యొక్క మనం చూసినప్పుడు అంజూరపు చెట్టు గురించి మనం గమనించినప్పుడు శిష్యులు గూడా కింద మనం చూస్తే ఆశ్చర్యపోయినట్టుగా చూస్తున్నాం. ఎందుకు అంతగా ఆశ్చర్యపోయారు అంటే, అంత త్వరగా ఎండిపోయిందది. అంటే ఆయన మాట సెలవిచ్చిన వెంటనే ఎండిపోయినట్టుగా చూస్తున్నాం. మన జీవితంలో గూడా ఒకవేళ మనము అందరి దృష్టిలో
గొప్పవారిగా అనిపించుకోవచ్చు. మనుషులు మనల్ని చూసి మెచ్చుకోవచ్చు. కానీ దేవుడు మనల్ని చూసినప్పుడు ఆయన మనల్ని మెచ్చుకునేటువంటి పరిస్థితిలో మనం ఉన్నామా అని ఆలోచించాలి. కనుక ఆయన గొప్ప చేయగలడు. అదే సమయంలో ఆ గొప్పతనాన్ని ఒక క్షణంలో గూడా తీసేయగలడు. ఇక్కడ మనం చూసినప్పుడు ఆయన ఒక మాట అంటాడు. అందుకు యేసు, మీరు విశ్వాసము కలిగి సందేహపడకుండిన ఎడల ఈ అంజూరపు చెట్టునకు జరిగిన దానిని చేయుట మాత్రమే కాదు, ఇంత మాత్రమే కాదు అని ఒక కొండ గురించి అక్కడ మాట్లాడుతూ, ఈ కొండను చూచి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయబడదువు గాకని చెప్పిన యెడల అలాగు జరుగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఈ కొండ తీసేసి నువ్వెళ్ళి అక్కడ పడిపో అంటే గూడా, ఆ కొండ గూడా అక్కడికి వెళ్ళిపోద్ది అనేటువంటి ఒక నమ్మకము, విశ్వాసాన్ని మనలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి అని ఆయన తెలియజేస్తున్నాడు. మనం ఈ యొక్క వాక్య భాగం చదివినప్పుడు మనలో ఒక పాఠం మనం నేర్చుకోవాల్సిన విషయం ఏందంటే, విశ్వాసము అనే విత్తనం మనలో ఎప్పుడు గూడా ఉండాలి. క్రైస్తవుడిగా మనలో విశ్వాసం ఉన్నప్పుడు, ఆ విశ్వాసము అనే విత్తనము అది ఎప్పుడు గూడా ఎదుగుతూ ఉండాలి. ఆత్మీయత అనేటువంటి విత్తనం గూడా మనలో ఉండాలి. విశ్వాసంతో పాటు ఆత్మీయంగా మనం జీవించినప్పుడు, ఆత్మీయతలో మనం ఎదిగినప్పుడు గమనించండి, మనలో విశ్వాసం అనేటువంటి విత్తనము ఒక మొక్కగా పెరిగి, ఒక చెట్టుగా పెరిగి, మనతో పాటు మన వయసుతో పాటు అది గూడా ఎదుగుతూ ఉన్న సమయంలో మనలో దేవుడు ఒక గొప్ప కార్యం చేస్తాడు. ఏమైనా చేయగలడు అనేటువంటి విషయాన్ని మనం గమనించినప్పుడు, ఎన్నో సాక్ష్యాలు గూడా మనం ఈ మధ్యలో వింటా వచ్చాం. మన యూసీవై టీమ్‌లో గూడా. ఈ మధ్య కాలంలో గూడా కొన్ని సందర్భాల్లో మనకు సాక్ష్యాలు వింటున్నప్పుడు ఆశ్చర్యమైనటువంటి విషయాలు గూడా నేను గమనించాను. దానికి కారణము దేవుడు గొప్ప దేవుడు, మన దేవుడు. మన దేవుని దృష్టిలో మనము పడడమే తరువాయి. అయితే ఆయన దృష్టిలో పడడానికి మనము చాలా జాగ్రత్తగా జీవించాలి. దేవుని వాక్యం సెలవిచ్చిన విధంగా ఎప్పుడు గూడా నేను ఇష్టపడేటువంటి మాట వాక్యం చదవడము, ప్రార్థన చేయడము. ఈ మాటలు నేను అనేక సార్లు చెప్తూ ఉంటాను. దేవుని వాక్యాన్ని మనం ఎప్పుడు చదువుకునే వారంగా ఉండాలి. ఈరోజు మన కుటుంబ జీవితాలను మనం గమనించినప్పుడు, ఎందు నిమిత్తము మన కుటుంబాలు, నేను చెప్పేది అందరి గురించి కాదు గానీ, ఎందు నిమిత్తము మన కుటుంబాలు ఆశీర్వాదకరంగా ఉండడం లేదు. లేకపోతే ఎందు నిమిత్తము మన కుటుంబాల్లో దేవుడు ఇన్ని శోధనలు, లేకపోతే సాతానుడు ఎందుకు మన మీదనే అటాక్ చేస్తున్నాడు, ఆటంకపరుస్తూ ఉన్నాడు అనే విషయాన్ని గూడా మనం గమనించినప్పుడు, మనలో ఏదైనా లోపముందేమో, అంజూరపు చెట్టులాగానే మనలో గూడా ఏదైనా లోపం ఉందే అని ఆలోచించుకోవాల్సినటువంటి సమయం. అందుకోసమే కీర్తనకారుడు రాస్తూ అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడవక అని రాస్తాడు. పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండ చోటన కూర్చుండక. ఈ 3 విషయాలు చదివినప్పుడు, లోతుగా వాటిని ధ్యానించినప్పుడు చాలా గొప్ప విషయాలు అని మనం గమనించొచ్చు. ఈ ఆలోచన విధానం గూడా దుష్టుల ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఆ దుష్టుల యొక్క తలంపులు దేవుని వాక్యానికి వ్యతిరేకంగా వారు ఆలోచనలు, వాళ్ళ యొక్క ప్రవర్తన మనం గమనిస్తూ ఉంటాం. పాపుల మార్గం నిలువక, పాపులతో సహవాసం చేయడం, పాపులు పోయేటువంటి మార్గంలోకి మనం గూడా వెళ్ళడం అనేది మంచిది కాదు అని మనం చూస్తున్నాం. అపహాసకులు కూర్చుని చోటన కూర్చుండక, వీరెప్పుడు గూడా ఇతరుల గురించి ఎగతాళి చేస్తూ ఉంటారు. వారి దగ్గర కూర్చోవడం. ఇవి 3 విషయాలు మనం గమనించినప్పుడు ఇవి చేయొద్దు అంటాడు. ఈరోజు ఇవి మనం ఒకవేళ చేస్తూ, దేవుడు మనకు జీవితంలో గొప్ప కార్యాలు
ఏమైనా చేయాలా అని కోరుకోవడం ఎలా? మన జీవితంలో ఈరోజు మనందరం గూగుల్ మీట్‌లో చేరి ఉన్నాము. ప్రతిరోజు గూడా మనం ఈ విధంగా ఎంతో కష్టపడి ఉదయాన్నే నిద్రలేచి వస్తూ ఉన్నాము. మరి ఎంతమంది వాక్యం వింటున్నారు? ఒకవేళ మెసేజ్ మధ్యలో పాస్టర్ గారికి మనము కొంత సమయం ఇస్తే, ఒకవేళ మెసేజ్‌ని మధ్యలో ఆపి, ఒక పేరుని ప్రస్తావించి చెప్పమన్నప్పుడు ఎంతమంది చెప్పగలరు? అని ఆలోచించినప్పుడు అలా గాని చేస్తే ఒక వారం లోపల మన గ్రూప్‌లోకి ఎవరు రారు. గమనించండి, మనము ఎంతమంది ఉన్నాము అని కాదు. మన గ్రూప్‌లో లేపోతే మార్నింగ్ టైమ్‌లో ఎంతమంది వస్తున్నారు అని కాదు. ఎంతమంది సంఖ్య అని గాదు. దేవునికి కావాల్సింది. ఎంతమంది ఫలిస్తున్నారు అనేది ఆయనకి కావాలి. అంజూరపు చెట్టు అనేది ఉంది. మంచిదే. ఆ చెట్టు ఏ పర్పస్ మీద అదక్కడ వేయబడింది? ఆ పర్పస్ అది ఫుల్‌ఫిల్ చేస్తుందా? ఈరోజు మనం ఇంతమందున్నాం. ఇంతమంది మనం ఉన్నప్పుడు ఈరోజు మనందరిని ఒకసారి ప్రశ్న వేసినప్పుడు ఎంతమంది మనలో నుంచి రెస్పాండ్ అవ్వగలరు? అంటే మనము ఫలించే వారంగా ఉన్నామా అని ఆలోచించాలి. ఆయన మన జీవితంలో ఏమైనా గొప్ప కార్యం చేయగలడు. ఆ గొప్ప కార్యం చేయడానికి మన యొక్క ప్రయత్నం ఏంటి? మనము ఎంత మాత్రము దేవుని వాక్య ప్రకారంగా జీవించగలుగుతున్నాం. మనం చదివిన వాక్య భాగం ప్రకారంగా దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా మనం ఉంటున్నామా? పాపుల మార్గమున నిలవకుండా మనం ఉంటున్నామా? అపహాసకులు కూర్చున్న చోటన కూర్చుండకుండా మనం ఉంటున్నామా? అలా ఉండినట్లయితే మనం ధన్యులము. అంత మాత్రమే కాకుండా ఇది ప్రాముఖ్యమైన విషయము. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించాలి అంటున్నాడు. దేవుని వాక్యమందు మనము ఆనందించాలి. దేవుని వాక్యాన్ని మనం ఎలా ఆనందిస్తామండి? దేవుని వాక్యాన్ని చదవడము, ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడము, ఆ వాక్యాన్ని జీవితంలో అన్వయించుకోవడం. ఈరోజు ఎంతోమంది గూడా మన క్రైస్తవ బిడ్డలు గూడా మనకే మనమే ఒకసారి పరీక్ష చేసుకుంటే ఎంతోమంది ఈరోజు వాక్యం వినడం లేదు. అందుకే నేనంటున్నాను, మన గూగుల్ మీట్‌లోకి మార్నింగ్ వచ్చేటువంటి వారందరూ గూడా ఎంతమంది మనం వాక్యం వింటున్నాము? కాబట్టి ఒకవేళ వినకుండా ఉన్నట్లయితే దయచేసి ఈ కొత్త సంవత్సరంలో మీ యొక్క ప్రవర్తన మార్చుకోవడం మంచిదని మీకు తెలియజేస్తా ఉన్నాను. నిద్ర లేచిన వెంటనే బైబిల్ పట్టుకొని, కూర్చొని దేవుని వాక్యం వినడం అనేది ధన్యకరం. ఆయన ఏమైనా చేస్తాడు. ఆయన ఏమైనా చేయాలంటే మనం చేయాల్సింది కూడా ఉంది కదా! అది మీరు గమనించాలి. మన దేవుడు ఏమైనా చేయగలడు. ఆ నమ్మకము, ఆ విశ్వాసం మనలో ఉంది. కానీ మనం చేయాల్సింది మనం చేయాలి గదా! దేవుని సముఖంలో, దేవుని సన్నిధిలో నువ్వు కూర్చున్నప్పుడు, ఆ పర్పస్ ఎందు నిమిత్తం కూర్చున్నావు అనేది మనం గ్రహించి, ఆ వాక్యాన్ని మనం శ్రద్ధగా వింటేనే గదా! మన జీవితంలో మార్పొస్తుంది. ఈ రోజుకి నువ్వు కొన్ని లోక సంబంధమైన విషయాలు మానలేకపోతున్నావు అంటే, నీలో దేవుని వాక్యము ఇంకా చొచ్చబడలేదు. దేవుని వాక్యం నీలోకి వెళ్ళలేదు. ఈ రోజుకి మన క్రైస్తవ బిడ్డలు, ఈ రోజుకి కొందరు చెడ్డ మాటలు మాట్లాడుతూ ఉన్నారంటే, మరి బైబిల్‌లో ఎక్కడ లేదా? చెడ్డ మాటలు మాట్లాడకూడదు అని లేదా? ఎందుకు మనం మాట్లాడుతున్నాము? ఆ వాక్యం నీలో చొచ్చబడలేదు. ఆ వాక్యం నీలో నిలకడగా లేదు. ఆ వాక్యం నీలో ఫలించడం లేదు. జాగ్రత్త. జాగ్రత్త. అంజూరపు చెట్టు ఫలించకపోతే దేవుడు దాన్ని ఎండింపచేశాడు. నిన్ను గూడా ఒకరోజు ఎండింపచేస్తాడు. దేవుని వాక్యము ఎంత ప్రేమ గలిగిందో, దేవుని వాక్యము అంత కఠినమైనది. ఆయన శిక్షను ఎవడు భరించలేడు. ఆయన చేతుల్లో పడడం అనేది చాలా కష్టతరమైంది. ఆలోచించండి.
దేవుని బిడ్డలుగా మనం ఈరోజు జీవిస్తూ ఉన్నాం. మనము ఎంతవరకు ఫలించగలుగుతున్నామో ధర్మశాస్త్రమునందు ఆనందించాలి. దివారాత్రములు దాన్ని ధ్యానించేవాడు ధన్యుడు. ఎంత మంచి బ్లెస్సింగ్స్ అండి ఇవి. దివారాత్రములు నీకెప్పుడు సమయం ఉంటే అప్పుడు దేవుని వాక్యాన్ని ధ్యానం చేయాలి. సెల్ ఫోన్‌లో వాక్యం చదవడం కాదు. దేవుడు నీకు పరిశుద్ధ గ్రంథం ఇచ్చాడు. దేవుడు ఆ వాక్యాన్ని మనం చదవమంటున్నాడు. పరిశుద్ధ గ్రంథంలో మనము ఆ వాక్య భాగాన్ని తీసి చదువుకోవడం, అనుదినం ఒక క్రమశిక్షణలో చదువుకుంటూ ఉంటే దేవుడు మన జీవితంలో ఏమైనా చేస్తాడు. ఏమైనా చేయగలడన్న దానికి ఎగ్జాంపుల్ నేను మీకు చెప్పినట్టుగా అంజూరపు చెట్టుని ఆయన ఎండింపజేశాడు. అప్పుడు మనల్ని మనం చూస్తే మన ఫలితం ఎలా ఉంటుందంటే, ఒక నీటి కాలవల యొరన నాటబడినదై ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటుంది. ఆ చెట్టు ఒక నీటి కాలువల ప్రాంతంలో ఎక్కడైతే చెట్టు ఉంటుందో, ఆ చెట్టుకు నీళ్లు తగిన విధంగా వస్తున్నప్పుడు, ఆ చెట్టు ఏ విధంగా అయితే ఫలిస్తుందో, ఆ విధంగా మన జీవితం గూడా ఉంటుంది. కారణమేంటి? దేవుని వాక్యాన్ని మనం చదువుకుంటున్నాం గాబట్టి, ఆ చదువుకుంటున్నటువంటి వాక్యంలోనే మనం జీవిస్తున్నాం గాబట్టి, ఆ దేవుని వాక్యం మనలో ఉంటుంది గాబట్టి, ఆ వాక్యం మనలో ఉన్నప్పుడు, ఆ వాక్యాన్ని మన జీవితంలో ప్రతి అడుగులో మనం అన్వయించుకుంటాం గాబట్టి, మనం ఫలిస్తాం. ఎప్పుడు ఏ సమయంలో ఏం అవసరమో అది దేవుడు మనకి ఇస్తా వెళ్తాడు. ఎందుకివ్వడు? ఈరోజు మనం గమనించినప్పుడు మనము ఆకు వాడక ఫలించేవారుగా ఉన్నామా? లేకపోతే అంజూరపు చెట్టులాగా దేవుడు ఆయన నోటి మాటతో ఎండింపజేసినట్టుగా ఈరోజు మనం మన కుటుంబాల్లో శాపం అనుభవిస్తున్నామా? ఆలోచించాలి. సంవత్సరాలు గతించిపోతున్నాయి. మన జీవితాలకు మనమే కారణము అనే విషయాన్ని ఈరోజు మనం గ్రహించాలి. ఆయన ఒకసారి మనం చూసినప్పుడు ఎండిపోయిన ఎముకలను గూడా ఆయన బ్రతికించినట్టుగా మనం చూస్తాం. యెహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయంలో ఆ వాక్య భాగాన్ని మనం చదివినప్పుడు, ఎముకలు అనేకములు ఆ లోయలో కనబడెను. 2వ వచనంలో. అవి కేవలము ఎండిపోయినవి. ఎముకలు కనిపించాయి. ఆయన ఆత్మవశుడై మరి దేవుడు అక్కడికి తీసుకొని వెళ్ళినప్పుడు, ఇక్కడ మనం చూడొచ్చు ఆ ఎముకలు ఎండిపోతే, అందుకాయన ఒక మాట, ఒక ప్రశ్న వేసినట్టుగా మనం చూస్తాం. ఈ ఎముకలు తిరిగి మళ్ళీ జీవింప చేయగలవా? అని ప్రశ్న వేసినప్పుడు, ఈ ప్రశ్నకు మరి మనకు ఎటువంటి ఆన్సరొస్తుంది? మరి ఎలా మనకు ఈ ఎండిపోయిన ఎముకలు ఏ విధంగా జీవింపజేయగలవు అంటే ఇక్కడ మనం చూస్తే 4వ వచనంలో అందుకాయన ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఎముకలతో ఇట్లనము, ఎండిపోయిన ఎముకల్లారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి జీవాత్మ రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెదను. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందురు. మన దేవుడు అంత గొప్ప దేవుడండి. ఈ మాట చదువుతున్నప్పుడు నేను ఎంతగా ఆనందించానంటే రాత్రికాల సమయంలో, మన దేవుడు ఇంత గొప్ప దేవుడు మనకున్నాడు గదా! ఆయన ఎండిపోయిన ఎముకలకు చర్మమిచ్చి, నరాలకు ఆయన ఆజ్ఞాపించి, జీవాత్మ మనలో ప్రవేశింప చేసేంత గొప్ప దేవుడాయన. ఆయన అంటున్నాడు, అలా నీవు జీవాత్మ పొందినప్పుడు, అప్పుడు తెలుసుకుంటావు నువ్వు దేవుడు గొప్పతనమేంటో. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పతనం తెలుసుకోవడం కాదండి. తెలుసుకున్న తర్వాత నువ్వు దేవుని కొరకు ఏం జేస్తున్నావు? ఈరోజు మనం ఆలోచిస్తే యేసుక్రీస్తు వారు ఆయన బంగారు సింహాసనాన్ని విడిచిపెట్టి, ఈ లోకానికి దిగివచ్చి, మన పాపాల నిమిత్తం ఆయన సిలువలో మరణించాడు అంటే, ఆయన మన కొరకు ఎంతో రక్తాన్ని కార్చాడు. ఆ వీధుల్లో ఆయన నడుస్తూ వెళ్తున్నప్పుడు, ఆ రక్తము ధారలై కారుతున్నప్పుడు, అనేక మంది ఆయన్ను దూషిస్తున్నప్పుడు, శిష్యులు అక్కడ ఉన్నప్పటికీ వారు ఏమి చేయలేని పరిస్థితుల్లో వారు దూరంగా ఉన్నప్పుడు, ఆయన మన కొరకు ఆ సిలువను మోస్తూ వెళ్ళి, ఆ కల్వరి కొండ వరకు వెళ్ళి అక్కడ సిలువలో ఆయన బలైనప్పుడు,
ఆయన పక్కటెముకల మీద ఆయన్ని బల్లెంతో పొడిచినప్పుడు, ఇంత గొప్ప దేవుడు మన కొరకు త్యాగం చేసినప్పుడు, ఈరోజు మనము వీధిలో నిలబడి దేవుని సువార్త చెప్పగలుగుతున్నామా? దేవుని కొరకు ఒక కరపత్రిక, లేకపోతే దేవుని కొరకు ఒక సువార్తను నువ్వు ప్రకటించగలుగుతున్నావా? నీకున్న ఉద్యోగాన్ని బట్టో, లేకపోతే నీకున్నటువంటి ఆస్తిని బట్టో, లేకపోతే నీకున్నటువంటి ఆ యొక్క పలుకుబడిని బట్టో నువ్వు మౌనంగా ఉండిపోతున్నట్లయితే, మరి దేవుడు అంటున్నటువంటి సువార్త మరి ఎవరు జరిగిస్తారు? ఈరోజు దేవుని కృపను బట్టి మన యూసీవైటీమోలు మనందరం కలుసుకొని ఎంతో ప్రయాసతోటి దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాం. ఈరోజు ఎముకలు అవి తిరిగి జీవింప చేయగలిగిన దేవుడు మన దేవుడు. ఈ గొప్ప వాక్యాన్ని మనం గమనించినప్పుడు ఇక్కడ మరొక మాట చూస్తే, అక్కడ 8వ వచనంలో, నేను చూచుండగా నరములను మాంసములను వాటి మీదుగా వచ్చెను, వాటిపైనే చర్మము కప్పెను, అయితే వాటిలో జీవాత్మ ఎంత మాత్రమును లేకపోయాను. జీవాత్మ లేదు, నరాలున్నాయి, చర్మం ఉంది, అయితే జీవాత్మ లేదు, మాంసం ఉంది. వెంటనే అంటున్నాడు, అప్పుడు ఆయన నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లు ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువుమో, అప్పుడు నా ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా, జీవాత్మ వారిలోనికి వచ్చిన వారు సజీవులై లేచి లెక్కింప శక్యము గాని మహాసైన్యముగా నిలిచిరి. చూశారండి, ఎముకలు ఏమైపోయినాయి? ఇప్పుడు సైన్యంగా మార్చబడ్డాయి. ఎముకలు సైన్యంగా మార్చబడ్డాయి. ఒక జీవం లేని ఎముకలు సైన్యంగా మార్చబడ్డాయి. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడు ఏమైనా చేయగలడు. దేవుడు ఏమైనా చేయగలడు, కానీ చేయడానికి మనమేం చేయాలి అనేదే ఈరోజు నేను అడుగుతున్నటువంటి ప్రశ్న. మనమేమి చేయగలం? ఆయన ఏదైనా చేస్తాడు, కానీ మనము దానికి తగిన విధంగా మన జీవితం ఉండాలి కదా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు దేవుడు మన మీద ఎంతో ఆశ కలిగి ఉన్నాడు. అంజూరపు చెట్టును చూసి ఆయన ఆశించినట్లుగా ఈరోజు మనల్ని చూస్తున్నాడు ఆయన. మన మీద ఆయన ఆశ కలిగినప్పుడు, ఆశను మనము తృప్తిపరచలేకపోతే మనము ఎండిపోవడానికి కూడా సిద్ధంగా ఉండాలని నేను తెలియజేస్తా ఉన్నాను. మనల్ని చూసిన వారు అనుకోవచ్చు, ఏంది ఈ చెట్టు ఇంత పచ్చగా ఉన్నింది? శిష్యులు ఆశ్చర్యపోయినట్టుగా, ఎందువల్ల ఇది ఎండిపోయింది? అది కూడా చాలా త్వరగా ఎండిపోయింది. ఫలించాలన్న ఆ చెట్టు మన చేతుల్లో ఉంది, ఎండిపోవాలన్న ఆ చెట్టు మన చేతుల్లో ఉంది. మన ఇంట్లో మనం ఒక చెట్టును వేసి ఆ చెట్టుకు సకాలంలో నీళ్లు పోస్తూ ఉన్నట్లయితే అది పచ్చగా ఉంటుంది. ఒక వారం నువ్వు నీళ్లు పోయకపోతే అది ఎండిపోతుంది. ఈరోజు మన జీవితాలు కూడా దేవుని వాక్యం అనేటువంటి ఆ నీళ్లు మనం ఎప్పుడు కూడా అనునిత్యము దివారాత్రములు మనం ధ్యానిస్తూ ఉన్నట్లయితే మన శరీరం కావచ్చు, మన గృహము కావచ్చు, మనము కావచ్చు ఫలిస్తూ ఉంటాం. ఎప్పుడైతే మనం ఆ విధంగా దేవుని వాక్యాన్ని మనము ఉంచుకోలేకపోతామో, ఒకరోజు మనం ఎండిపోవాల్సిన పరిస్థితి వస్తుందని నేను మీకు తెలియజేస్తున్నాను. మనం చూసినప్పుడు మొదటి సమూయేలు గ్రంథం 16వ అధ్యాయము మనం గమనిస్తే, అక్కడ మనము యెషయి కుమారుని మనం చూస్తాం. మొదటి సమూయేలు గ్రంథము 16వ అధ్యాయము ఆ వాక్య భాగాన్ని మనం గమనించినప్పుడు, దేవుడు మాట్లాడుతూ సమూయేలుతో అంటాడు, ఎందుకయ్యా నువ్వు దిగులు పడతా ఉంటావు? సౌలు గురించి ఆలోచించి నీ కొమ్ములో తైలం నింపుకో, బెత్లెహేమీయుడు అయినటువంటి యెషయి యుద్ధకు వెళ్ళు, అక్కడ అతని కుమారుడు ఒకడు రాజుకు చెద్దు పద అని పంపిస్తాడు. ఆ యెషయికి దాదాపుగా 8 మంది కుమారులుంటే, అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ అనేక మంది ఆ కుమారులను ఒక్కొక్కరిని పిలుస్తున్న టైంలో, ఒక్కొక్కరిని చూస్తున్నప్పుడు, మరి తండ్రి యొక్క ఆలోచనలో ఉన్నటువంటి కుమారులను చూస్తే వాళ్ళు మంచి బలాఢ్యులుగా ఉన్నారు. దేవుడికి కావాల్సింది నీ యొక్క
బుద్ధి బలమో, లేకపోతే కండబలమో కాదు. కండబలము దేవునికి అవసరం లేదు. బుద్ధి బలము కాదు. నీ ఆత్మీయమైనటువంటి జ్ఞానం, నీ యొక్క అంతర్గత, నీ యొక్క అంతరంగంలో ఉన్నటువంటి ఆ పవిత్రత, నీ అంతరంగంలో ఉన్నటువంటి పరిశుద్ధత, నీ అంతరంగం యొక్క ఆలోచన విధానం దేవునికి కావాలి. అందుకోసమే మరి యెషయి గారు వాళ్ళ కుమారులను ఏ విధంగా అయితే చూపిస్తున్నాడో, వాళ్ళ కుమారులందరిని చూసినప్పుడు ఆయన వారిని మెచ్చలేదు. వారందరితో ఆయన అంటున్నాడు, "ఈయన నిన్ను కోరుకోలేదని చెప్పు. ఈయన కాదని చెప్పు. ఈయన నిన్ను కోరుకోలేదని చెప్పు. అయితే ఇంకెవరు లేరా?" అన్నప్పుడు ఒక మాట ఆయన అంటాడు 11వ వచనంలో, "నీ కుమారులందరూ ఇక్కడున్నారా?" అని యెషయిని అడుగగా అతడు, "ఇంకనూ కడసారి వాడున్నాడు." చూడండి, తండ్రి దృష్టిలో ఎట్టున్నాడు వాడు. ఇంకా కడసారి వాడున్నాడు. ఒకడున్నాడులే అంటలా మనం. అంత కేర్‌లెస్‌గా. అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడని చెప్పెను. ఇక్కడ ఉన్నటువంటి మిగిలిన కుమారులందరేమో తండ్రికి అవసరం. ఇంట్లో వారికి భోజనం బెట్టి, వారికి ఎటువంటి కష్టం లేకుండా వారిని పెంచి, వారిని అన్ని రకాల ఆహ్, వ్యాయామాలు చేపిస్తూ, దృఢంగా ఉంచుతూ, వాళ్ళని యుద్ధానికి ఉపయోగించడానికి వాళ్ళ నాన్న వారిని బెట్టుకొని, వాడిని తీసుకెళ్ళి ఆ పశువుల కాపరిగా, ఆ గొర్రెల కాపరిగా పెట్టేసాడు. వాడున్నాడండి అంటే అందుకు సమూయేలన్నాడు, "నీవు వాడిని పిలిపించుము. అతడక్కడికి వచ్చు వరకు మనము కూర్చుందాము" అని యెషయితో చెప్పగా, చూసారండి అక్కడ వెయిట్ జేశారు. ఆశీర్వాదము పొందాలంటే మనము వెయిట్ చేయాల. ఇక్కడ దేవుడు పంపించినటువంటి ప్రవక్త గూడా ఆ బిడ్డ కోసము వెయిట్ చేశాడు. ఎంత గొప్ప విషయము. మన కొరకు దేవుడు అనేక మందిని వెయిట్ చేయిస్తాడు. వేచి ఉంచేస్తాడు. కాబట్టి అక్కడ సమూయేలు గారు వెయిట్ జేస్తున్నప్పుడు, అతడు వారిని పిలిపించినప్పుడు లోపలికి తోడుకొని వచ్చెను. అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునై ఉండెను. చూసారా ఎంత మంచిగా వివరించారో? అక్కడంతా వాళ్ళందరినేమో వాళ్ళ బలాన్ని బట్టి, వాళ్ళ దాడులను బట్టి వివరిస్తే, ఇక్కడేమో అతని యొక్క అందాన్ని వివరిస్తూ, అతడు రాగానే నేను కోరుకున్నవాడు ఇతడే. ఎంత గొప్ప మాటండది. నేను కోరుకున్నవాడితడే. కాబట్టి దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. ఈరోజు మనల్ని కోరుకోవాలంటే దేవుడు ఉదయం లేసి నిద్రపోతుంటే కోరుకోడు దేవుడు. గమనించాలి ఈ విషయాన్ని. ఉదయం లేచి మనము 5 గంటల నుంచి 6 గంటల వరకు దేవునికి సమయం ఇవ్వాలంటే, చక్కగా మనం మొహం కడుక్కొనొచ్చి కూర్చొని, బైబిల్ తీసుకొని, పాస్టర్ గారు చెప్పేటువంటి వాక్యం అంతా గూడా మన సీను బ్రదర్ చెప్తుంటాడు. వాక్యాన్ని వీలైతే రాసుకోండి అంటుంటాడు. రాసుకోవడము, దాన్ని తిరిగి మళ్ళీ ధ్యానం చేసుకోవడము. ఏంది ప్రభువా మాతో ఇంత ఈరోజు మాట్లాడావు నువ్వు ఈ మాటలు. అవును గదా! అని ఈ మాటలు మనం ఈ రోజంతా నెమరేసుకుంటా ఉంటే ఎంత బావుంటదండి. మనం చదువుకున్నటువంటి ఉదయాన్నే మనం వింటున్న వాక్యాన్ని అనేక సార్లు నెమరు వేసుకుంటా ఉంటే ఈ రోజంతా గూడా దేవుడు మనకి ఎంత ఆత్మీయమైనటువంటి బలము, జ్ఞానము, ఆలోచనలు మనకిస్తాడు గదండీ! ఇక్కడ యెషయిని కుమారుడిని మనం గమనిస్తే వెంటనే అంటున్నాడు, ఈయనే అని చెప్తూ సమూయేలు అని పిలిచి, సమూయేలు తైలపు కొమ్మును తీసి, ఇతడే నీవు లేచి వానిని అభిషేకించుమని యెహోవా సెలవియ్యగా, వెంటనే అంటున్నాడు, నువ్వు పైకి లేసి అభిషేకించు. సమూయేలు తైలపు కొమ్మును తీసి వాని సహోదరుల ఎదుట వానికి అభిషేకము చేసెను. అందరి ముందు, కుటుంబ సభ్యుల ముందు, సమాజం ముందు, సంఘం ముందు నిన్ను దేవుడు ఘనత తీసుకొనొస్తాడు నీకు. నీకు ఘనత తీసుకొచ్చేది ఆయనే. ఈరోజు నీకు ఘనత తీసుకొనొచ్చేది ఆయనే. నీకు ఘనత లేకుండా చేసేది గూడా ఆయనే. అందుకోసమే ఆయన మరణింపజేయగలడు, ఆయన జీవింపజేయగలడు అనే వాక్యాన్ని నేను చదివాను. ఆయనే మనల్ని జీవింపజేయగలడు. ఆయనకు వ్యతిరేకంగా జీవిస్తే మరణానికి కూడా మనల్ని అప్పజెప్పగలడు అనే విషయాన్ని మనం తెలుసుకోవాలి. గమనించండి, నాట నుండి యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చెను. దేవుడు అభిషేకం నీ మీద ఉన్నప్పుడు, నీ మీద ఎప్పుడు కూడా ఆయన ఆత్మ బలముగా ఉంటది.
ఆయన ఆత్మ నీ మీద బలముగా ఉన్నప్పుడు నువ్వు శక్తి పొందుకుంటావు చూసావా? ఆ శక్తి ఎంతో గొప్పది. ఆ శక్తిని బట్టి నువ్వు నడిచేటువంటి విధానము, నీ మార్గమంతా సరళమైపోతా ఉంటది. ఎర్ర సముద్రం ఏ విధంగా అయితే మోషే కర్ర చాచి దాన్ని ఆజ్ఞాపించినప్పుడు 2 పాయలుగా చీలి మోషే ముందు ప్రయాణమై లేపోతే వాళ్ళు అందరిని ముందుకు పంపిస్తున్నాడో, వాళ్ళు వెళ్తున్నప్పుడు అది ఏ విధంగా ఒక బలంగా నిలబడింది చూసారండి గోడల్లాగా? ఆ విధంగా ప్రతి సమస్య గూడా నీ ముందు తలంచుకోవాల్సిందే. ప్రతి సమస్య, ప్రతి అనారోగ్యము నీ ముందు తలంచుకోవాల్సిందే. దానియేలు ముందు సింహాలు ఏ విధంగా అయితే తలంచి మౌనంగా ఉండిపోయినాయో, ఆ విధంగా మన ముందు ప్రతి సమస్య ఉండిపోవాల్సిందే. ఎందుకంటే మన దేవుడు ఏమైనా చేయగలడు. యెహోవా ఆత్మ దావీదు మీదకి బలముగా వచ్చిన తరువాత సమూయేలు లేచి రామాకు వెళ్ళిపోయాను. దేవుని కార్యం అలా ఉంటది. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నీకు ఏ సమస్య అయినా ఉండొచ్చు. ఆ సమస్యను నువ్వు ఇతరులతో పంచుకోలేని పరిస్థితిలో ఉండొచ్చు. అది కుటుంబ సమస్య కావచ్చు. లేకపోతే ఇంట్లో నీ యొక్క ఉద్యోగ స్థలంలో సమస్య కావచ్చు. అది ఏ సమస్య అయినా నువ్వు దేవునికి అప్పగించినప్పుడు, దేవుడు ఖచ్చితంగా గొప్ప కార్యం చేస్తాడు. అందుకోసమే ఆయన శిష్యులతో మాట్లాడుతూ ఒక మాట అంటాడు. నేను ఈరోజు అప్పగించబడబోతున్నాను. మీరందరూ గూడా మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని చెప్పాడు. మెలకువగా ఉండి ప్రార్థన చేయమని జెప్పి అట్లా ఆయన వెళ్తే, ఈలోగా వచ్చేటప్పటికి మళ్ళీ వాళ్ళు నిద్రపోతున్నారు. ఈరోజు మనం గూడా ఆయన శిష్యులమే. ఇదే ఈరోజు మన పరిస్థితి గూడా. మనం నిద్రపోతున్నాం. ఆయన లేపుతున్నాడు. మళ్ళీ వచ్చాడు. అయ్యో! నిద్రపోతున్నారా? లేయండి. నేను శోధనలో పడకుండా మనందరం గూడా ప్రార్థన చేద్దాము. ప్రార్థన చేయండి అని మళ్ళీ ఎళ్తున్నాడు. మళ్ళీ నిద్రపోతున్నారు. గమనించండి. మనం ఈరోజు ఇదే స్థితిలో ఉన్నామేమో. ఇలాంటి నిద్రావస్థలో ఉంటూ ఈరోజు ఉదయకాలంలో అనేక మంది గూడా రాలేకపోతా ఉంటారు. ఒకరోజు వస్తే మరి ఇంకొకరు 3 రోజుల తర్వాత వచ్చేవాళ్ళు. వారానికి ఒకసారి వచ్చేవారు. లేకపోతే ఎప్పుడో వచ్చేవాళ్ళు. ఇలా రకరకాలుగా ఉంటారు మనలో. దేవుని కొరకు మనం ఉదయాన్నే సమయాన్ని ఇవ్వలేమా? మరి మేమిస్తున్నాం గదా! మేము ఉద్యోగం చేసుకుంటున్నాం గదా! మేము గూడా శ్రమ పడుతున్నాం గదా! మరి దేవుని కొరకు ఎందుకు మనము ఉదయాన్నే సమయాన్ని ఇవ్వలేకపోతున్నాం? దేవుని కొరకు మనం ప్రయాసపడే వారంగా ఉండాలి. దేవుడు మన కొరకు ఆయన ప్రయాసపడ్డాడు. ఈ లోకానికొచ్చాడు. రక్తం కార్చాడు. అది మన కళ్ళ ముందు ఎప్పుడు ఉండాల్సిందే. జీవితకాలం మన కళ్ళ ముందు ఉండాల్సిందే ఆ విషయాన్ని. నువ్వు ఎప్పుడు తప్పు చేయడానికి ముందుకు అడుగేస్తున్నావంటే నీ నీ కళ్ళ ముందు అది కనబడాలి. ఈరోజు నెలకోసారి మనం ప్రభు బలులు తీసుకునేటప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయండి అని దేవుడు చెప్పాడని చెప్పి ఆ రోజు మాత్రమే ఉండడం కాదు. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని కొరకు నువ్వు మెలకువగా ఉండాల్సిన అవసరం లేదు కానీ, నీ కొరకు, నీ కుటుంబం కొరకు అందుకే ఆయన అంటాడు, "ఎందుకమ్మా ఏడుస్తున్నారు? నా నిమిత్తం మీరు ఏడవద్దు. నీ కొరకు, నీ పిల్లల కొరకు నువ్వు ఏడవమంటాడు." ఈరోజు మన కొరకు, మన కుటుంబం కొరకు ఏడవండి. మన కుటుంబాన్ని దేవుడు జీవింపచేయాలంటే, మన కుటుంబాన్ని దేవుడు పరలోక రాజ్యంలో ఉంచాలంటే, ఈరోజు మనం పూర్వీకులు చనిపోయిన తర్వాత, మనం సంతోషంగా ఆ! నా తండ్రి ఈరోజు పరలోకంలో ఉన్నాడు అనేటువంటి నమ్మకం, విశ్వాసం మనలో ఉండాలంటే, ఇక్కడే ఉన్నప్పుడే నీ తల్లిదండ్రులు, బిడ్డలు అందరూ కుటుంబంగా మనము దేవునిలో బ్రతికినప్పుడు ఒక నమ్మకము, విశ్వాసం మనలో ఉంటుంది. మనము చూస్తామని. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దివారాత్రములు వాక్యాన్ని ధ్యానించాలి. ఎడతెగక మనం ప్రార్థన చేయాలి. ఇవి చేసినప్పుడు దేవుడు నీ జీవితంలో ఏమైనా చేస్తాడు. ఎటువంటి గొప్ప కార్యమైనా చేస్తాడు. ఆ గొప్ప కార్యాన్ని నువ్వు చూసి నువ్వు ఆశ్చర్యపడే రోజొస్తది. కానీ మన దేవుడు సమర్థుడనే విషయాన్ని ఆ రోజు నువ్వు గ్రహించి దేవునితో నడవాలి. అలా నడిచినప్పుడే దేవుడు నీకు ఒకరోజు నిత్య రాజ్యాన్ని దేవుడు నీకు ఒక బహుమానంగా ఇస్తాడండి. ఈరోజు దావీదు గొర్రెల మధ్యలో కాపరిగా కాసుకుంటూ ఆ ఒంటరితనాన్ని అనుభవిస్తున్నటువంటి ఆ దావీదు తీసుకొనొచ్చి సింహాసనాన్ని కూర్చోబెట్టి ఆయనకొక సెక్యూరిటీస్‌ని ఇచ్చారు చూసారా దేవుడు. అటువంటి దేవుడు మన దేవుడు. ఇవి మీరు గమనించండి. కథలాగా చెప్పుకొని వెళ్ళిపోవడం కాదు గానీ, అందులో మనం ఏం నేర్చుకుంటున్నాం ఈరోజు? ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి కొద్ది మాటలు మన హృదయంలో భద్రపరిచి దీవించును గాక. ఆమేన్.
వినీత్ బ్రదర్ గారికి మరొకసారి దేవుని నామంలో వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నా. ఒక మంచి సాక్ష్యాన్ని దేవుడు మనకు ఇస్తాడు. అది ఆయన చేతుల్లోనే ఉంటుంది. ఆయన ఏమైనా చేయగలడు. బ్రదర్ విషయంలో నేను ఒక చిన్న సాక్ష్యం మీతో పంచుకుంటూ ఉన్నాను. నేను 2003లో అల్లూరు ప్రాంతానికి వచ్చాను. అప్పుడు బ్రదరు ఫైనల్ ఇయర్ ఏమో చదువుతున్నారు అనుకుంటాను. అప్పుడున్నటువంటి ఆ యొక్క దేవునిలో ఎదుగుదల అయితేనేమి, ఇప్పుడున్నటువంటిది అయితేనేమి మనం గమనించినట్లయితే ఎంతో మార్పు. దేవుడు ఆయన ఏర్పరచుకుంటే ఖచ్చితంగా మనం మార్పు చూస్తాం. ఆయన ఏమైనా చేయగలడు, జీవితాన్ని మార్చగలడు. మనలో ఉండేటువంటి ప్రతి ప్రవర్తనను ఆయన తీసివేసి మార్చగలిగినటువంటి దేవుడు మన దేవుడు. కాబట్టి మన కళ్ళ ముందు ఎన్నో సాక్ష్యాలు ఉన్నాయి. ఎంతోమంది సాక్ష్యాలు చెప్తూ ఉన్నారు. కాబట్టి వాటిలన్నిటిని కూడా మనం విన్నప్పుడు మన జీవితాలు కూడా ఆ విధంగా మారాలని మనం మనస్ఫూర్తిగా కోరుకుందాం. అటు రీతిగా ఈరోజు వినీత్ బ్రదర్ గారిని దేవుడు ఎంతో బహుబలంగా వాడబడుతూ ఉన్నారు. మా బ్రదర్ని దేవుడు ఆ రీతిగా ఎన్నుకున్నారు. ఆయన అనుకుంటే ఏమైనా చేయగలడు. గొర్రెలు మేపుకున్నటువంటి వ్యక్తిని ఒక మంచి మహారాజుగా ఇజ్రాయెల్ ప్రజల్ని పరిపాలించేటువంటి వ్యక్తిగా ఆయన చేయగలిగాడు. అలాగనే ఏదో ఊరికనే చర్చికి వెళ్తూ వస్తూ చిన్న యవనస్తుల కూడికి నడిపిస్తూ ఉన్నటువంటి బ్రదర్ని దేవుడు బలంగా ఎత్తిపట్టుకున్నాడు, నడిపిస్తూ ఉన్నాడు. ఈరోజు అనేకులు మన యొక్క యూసీవై ఈ యొక్క ప్రోగ్రామ్ని వీక్షిస్తున్నటువంటి ఎంతోమంది బ్రదర్కి కాల్స్ చేస్తూ ఉన్నారు. మీ ప్రార్థన వల్ల మాకు ఇది జరిగిందని చెప్తూ ఉన్నారు. అలాంటి మంచి సాక్ష్యాన్ని బ్రదరు పొందుకుంటూ ఉన్నారు. కాబట్టి దేవుడు అనుకుంటే ఏమైనా చేయగలడు. కాబట్టి ఆ రీతిగా మన జీవితాలు కూడా ఫలించాలని ఈ ఉదయకాల సమయంలో ఈ యొక్క మెసేజ్ ద్వారా దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. దేవుడు ఇచ్చినటువంటి లేఖనాలు, చెప్పబడినటువంటి ఆ వాక్య భాగం మన హృదయాల్లో నీరు కట్టి ఫలింప చేయలాగున మన మధ్యలో ఉన్నటువంటి సిస్టర్ వినీలా గారు ప్రార్థనలు నడిపిస్తారు. కానీ ఉదయకాల సమయంలో తండ్రి శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని ప్రభువా తండ్రి మా యొక్క దైవజనుల ద్వారా మేము విన్నాం. నిజంగా ప్రభువా అంజూరపు చెట్టును చూస్తున్నప్పుడు అది పచ్చగా ఉంది, కానీ అది ఎందుకు ఎండిపోయిందో అని శిష్యులు కూడా ఆశ్చర్యపోయారు. తక్షణమే అది ఎండిపోయినట్టుగా చూస్తున్నాం. నిజంగా ప్రభువా మా జీవితాల్లో కూడా మేము ఎండిపోకూడదని ప్రభువా మీరు మాకు అవకాశాన్ని ఇస్తున్నారు, ఆయుష్ని ఇస్తున్నారు తండ్రి. ఆ విషయాన్ని మేము గమనించుకోకపోతే నష్టపోయేది మేమని జ్ఞాపకం చేస్తున్నాం. అందుని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిజంగా ఈ జీవాన్ని ఇచ్చింది మీరే, తల్లి గర్భంలో శరీరాన్ని కట్టింది మీరే, ఆయుష్ను కూడా పొడిగించేది కూడా మీరే. ఇంత శ్రేష్టమైనటువంటి జీవితాన్ని ఇచ్చినటువంటి మిమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకోకపోతే మేము ఎండిపోతామని మరొకసారి హెచ్చరించిన గొప్ప విధానాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభువా మేము ఎండిపోకూడదనే మా కొరకు మీరు ప్రాణం పెట్టారు. మేము నరకంలో పడద్రోయబడకూడదని మీరు రక్త మాంసంలో పాలిభాగస్తులయ్యారు. ఇంత త్యాగము చేసినటువంటి నిన్ను మేము మర్చిపోతే ఎండిపోతామని మీరు తండ్రి హెచ్చరిస్తున్నారు. ఈ హెచ్చరికకు మేము లోబడకపోతే ప్రభువా నష్టపోయేది మేమని కూడా జ్ఞాపకం చేస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవ, చక్కటి వర్తమానాన్ని మేము విన్నాం. మా ఆత్మీయ జీవితాన్ని మీ యొక్క ఆత్మ ద్వారా పురికొల్పుతున్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ప్రతి మాట కూడా ప్రభువా మా యూసీ కుటుంబాలలో ప్రతి హృదయంలో కూడా ఈ యొక్క శ్రేష్టమైన వాక్యాన్ని నాటబడి మెండిపోకుండా అన్నాడు దావీదు మాట్లాడుతున్నట్టు నా బ్రతుకు దినములన్నీ కూడా కృపాక్షేమాలే నా వెంట రావాలనేటువంటి గొప్ప ప్రార్థన చేయగలిగాడు. అటువంటి కృపాక్షేమములతో నీ రాజ్యంలో, శాశ్వతమైనటువంటి నీ రాజ్యంలో మేము అడుగుపెట్టే కృపను, సమృద్ధిని ప్రభు మమ్మల్ని నింపి నీ నామానికి మహిమ తెచ్చుకోమని మా ప్రభువును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో స్తుతిస్తూ ప్రార్థిస్తుంటున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ఆమేన్.